వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది? రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఆ పార్టీలో జోష్ నింపిందా? భవిష్యత్తులో బీజేపీ బలపడుతుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా? ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి ఈ ఎన్నికలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగలడం సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. వాస్తవంగా మీనాక్షి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుంది. ఈ మధ్యే అప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల తంతు ప్రారంభమైంది. దీంతో మీనాక్షికి సంబంధమే లేదు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలో కొత్త చర్చ మొదలైంది. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల రూపురేఖలు మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు బీజేపీకి ఆక్సిజన్ అందించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కమలనాథుల్లో జోష్ నింపింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ఆ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎమ్మెల్సీ పోరులో నువ్వా నేనా అన్నట్లు తలపడగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 7 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ స్థానాలను గెలుచుకుని మరోసారి సత్తా చాటింది. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన ఎమ్మెల్సీ స్థానాలు సైతం కమలం పార్టీ ఖాతాలో చేరాయి. దీంతో శాసనమండలిలో బీజేపీ గొంతు ఇంకా బాగా వినపడింది. ఇప్పటికే మండలిలో బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 3కి చేరుకుంది. తెలంగాణలో గత కొంతకాలంగా బీజేపీ అనుకూల పవనాలే వేస్తున్నాయని చెప్పొచ్చు. దీంతో భవిష్యత్తులో పార్టీ బలపడుతుందనే సంకేతాలు రావడంతో క్యాడర్లో ఉత్సాహం పెరుగుతోంది. గత కొంతకాలంగా పార్టీ పుంజుకోవడంపై ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాగా వేయాలనుకున్న పార్టీ సీనియర్లకు ఊరట కలుగుతోంది. మరోవైపు తాజా ఎన్నికలలో యువత, టీచర్లు, విద్యావంతులు బీజేపీ వైపు ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి శాసనమండలి ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి మిగిలిన పార్టీలను డిఫెన్స్లో పడేసింది. మొదటి నుంచి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు ఆ పార్టీ నాయకులు. 3 స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపి స్థానిక నాయకులపైనే భారం వేసింది. కార్పొరేట్ వ్యక్తులుగా ప్రచారం జరిగిన మల్కా కొమురయ్య పట్టభద్రుల స్థానానికి అంజిరెడ్డికి సానుకూలత పెరిగింది. పట్టణాలు, నియోజకవర్గాల్లో ఓటర్లను అధిక సంఖ్యలో రప్పించి ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించడం గెలుపునకు దోహదం చేశాయని తెలుస్తోంది. బండి సంజయ్ చెప్పినట్లు ఈ ఎన్నికల్లో ఉద్యోగులకు పన్ను మినహాయింపు కీలకంగా మారింది. మరి ఎన్నికల్లో దీని ప్రభావం బాగానే కనిపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర రథసారథి కిషన్ రెడ్డి వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేయడం కూడా గెలుపుకు కారణమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ గెలిచిందని చెప్పడం పాటు ఇదే సమయంలో బీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే నార్త్ తెలంగాణలో బీజేపీ తన జోరును కొనసాగించింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జోరును కొనసాగించింది. ఒకప్పుడు అక్కడ బీఆర్ఎస్ చాలా బలంగా ఉండేది. మరి ఇప్పుడు చతికిల పడిపోయింది. ఇలాంటి ఫలితాలు వస్తాయని ముందుగానే భావించి ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి బీఆర్ఎస్ తప్పుకుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతలు సమావేశాలు నిర్వహించారు. తమ ఓటు బ్యాంకు ఈసారి బీజేపీకి వేయాలని సంకేతాలు ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ గెలిచిందని మరోవైపు వినిపిస్తున్న మాట. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పెద్దగా ఫోకస్ చేయలేదు. ఉపాధ్యాయ సంఘాలకు సపోర్ట్ చేసింది.
ఆ సంఘాల అభ్యర్థులు ఓటమి పాలవడం గమనార్హం. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో బీజేపీ మరింత దూకుడు పెంచనుంది. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయాలని ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల అధ్యక్షులు నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామాలు, బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. పట్టణాలకే పరిమితమైన ఓటు బ్యాంకును గ్రామాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో కమలం పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి. ఇది వాటి వంటివి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.